నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో నేటితో ప్రచారానికి తెర. చివరి రోజు మరింత జోరు పెంచనున్న ప్రధాన పార్టీలు. గడువు ముగియగానే అమల్లోకి రానున్న నిబంధనలు. నేడు వరంగల్ గజ్వేలులో కేసీఆర్ సభలు. కాంగ్రెస్ తరపున సోనియా ప్రచారం చేసే అవకాశం. భాజపాకు మద్దతుగా ఇతర రాష్ట్రాల ముఖ్య నేతలు. ఓటర్లను ఆకర్షించేందుకు ప్రలోభాలపై దృష్టి పెట్టిన పార్టీలు. 24 గంటల్లో 14 కోట్ల సొత్తు పట్టివేత. తెలంగాణ పత్రికల్లో కర్ణాటక ప్రకటనలు ఆపాలన్న ఈసీ. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీస్. ఈ సాయంత్రానికల్లా వివరణ ఇవ్వాలని ఆదేశం. కర్నూలు జిల్లాలో వైకాపా ప్రజాప్రతినిధి అక్రమ దందా. వివాదాస్పద భూముల సెటిల్మెంట్లతో కోట్ల సంపాదన. మట్కా మద్యం బెట్టింగులోనూ జోక్యం. విజయవాడ సెంట్రల్ ఓటర్ జాబితా సవరణలో తప్పుల కుప్పలు. చనిపోయిన 15,000 మందికి ఇంకా ఓట్లు. 2 చోట్ల ఉన్న పేర్లను తొలగించని అధికారులు. ఉత్తరాఖండ్ టన్నెల్ బాధితులను కాపాడే చర్యలు ముమ్మరం. ఇరువైపులా మాన్యువల్ డ్రిల్లింగ్ ప్రారంభం. శిథిలాల తొలగింపునకు రంగంలోకి నిపుణులు. గాజాలో మరో 2 రోజుల పాటు కాల్పుల విరమణ పొడిగింపు. ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయిల్ హమాస్ అంగీకారం. 4వ విడత బందీల విడుదల. ప్రధాన పార్టీల రాజకీయ నేతలతో హోరాహోరీగా సాగుతున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. చివరి రోజు కూడా ప్రధాన పార్టీల అధినేతలు, అగ్రనేతలు పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగుల్లో పాల్గొననున్నారు. భారాస తరపున సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, కాంగ్రెస్ నుంచి రాహుల్, ప్రియాంకతో పాటు సోనియా గాంధీ కూడా ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. భాజపా తరపున పలువురు కేంద్ర మంత్రులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలు ప్రచారం చేయనున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారం ఇవాళ్టితో ముగియనుంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి పోటాపోటీగా ప్రచారం నిర్వహించిన పార్టీలు చివరి రోజు ప్రచారాన్ని మరింత హోరెత్తించనున్నాయి. భారాస తరపున సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రచారం చేయనుండగా, కాంగ్రెస్, భాజపాలు తమ పార్టీకి చెందిన జాతీయ నాయకులు, ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలతో ప్రచారం చేయించనున్నారు. భారత రాష్ట్ర సమితి అధినేత సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని తన సొంత నియోజకవర్గం గజ్వేల్లో ముగించనున్నారు. సీఎం కేసీఆర్ తొలుత వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు కలిపి నిర్వహించే సభలో పాల్గొంటారు. ఆ తరువాత గజ్వేల్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరై ప్రచారం ముగించనున్నారు. భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇవాళ కామారెడ్డి, సిరిసిల్లలో రోడ్ షో నిర్వహిస్తారు. మంత్రి హరీష్ రావు చేగుంట, సిద్దిపేట, కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరులో రోడ్ షోల్లో పాల్గొంటారు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా చివరి రోజు ప్రచారాన్ని మరింత హోరెత్తించేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్, ప్రియాంకలతో ప్రచార సభలు నిర్వహించిన తెలంగాణ పీసీసీ చివరి రోజు ప్రచారంలో సోనియా గాంధీ పాల్గొనేందుకు ఏర్పాట్లు చేసింది. గత కొన్ని రోజులుగా జిల్లాల్లో విస్తృతంగా ప్రచార సభల్లో పాల్గొన్న రాహుల్ గాంధీ ఉదయం 10:30కు జూబ్లీహిల్స్ లో ఆటో వర్కర్స్ యూనియన్, జీహెచ్ఎంసీ, గిగ్ వర్కర్స్ తో సమావేశమవుతారు. ఆ తర్వాత నాంపల్లిలో రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు మల్కాజ్గిరి, ఆనంద్ బాగ్ లో రోడ్ షో నిర్వహిస్తారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ జహీరాబాద్ ప్రచార సభలో పాల్గొంటారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒకచోట రాహుల్, ప్రియాంకలతో భారీ రోడ్ షో నిర్వహించేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ కూడా ప్రచారం చేయనున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కుత్బుల్లాపూర్ పరిధిలోని సుచిత్ర వద్ద జరిగే కార్నర్ మీటింగ్ లో ఆమె పాల్గొంటారని పేర్కొన్నాయి. భారతీయ జనతా పార్టీ తరపున ఇప్పటికే ప్రధాని మోదీ, అమిత్ షాతో పాటు కొందరు కేంద్ర మంత్రులు ప్రచారం నిర్వహించగా, చివరి రోజు మరికొందరు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలతో సభలు, సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వరంగల్ పశ్చిమ అభ్యర్థి రావు పద్మ తరపున కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి, నిజామాబాద్ అర్బన్ అభ్యర్థి సూర్యనారాయణ గుప్తా తరపున తమిళనాడు భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అన్నామలై ప్రచారం చేయనున్నారు. కేంద్ర మంత్రి భగవత్ ఖారద్ సంగారెడ్డిలో జరిగే సభల్లో పాల్గొంటారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దేవరకొండలో ప్రచారం నిర్వహించనున్నారు. ఆదిలాబాద్, ధర్మపురి నియోజకవర్గాల్లో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ సిండేతో ప్రచారం నిర్వహించేందుకు తెలంగాణ భాజపా నేతలు ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో ఈ నెల 30న జరిగే పోలింగ్కు 48 గంటల ముందు సైలెన్స్ పీరియడ్ అమల్లోకి రానుంది. మొత్తం 119 శాసనసభ స్థానాలు ఉండగా 13 నియోజకవర్గాల్లో పోలింగ్ 4 గంటలకే ముగియనుంది. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే ప్రచారం ముగుస్తుంది. మిగతా 106 సెగ్మెంట్లలో సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడుతుంది. సైలెన్స్ పీరియడ్ ప్రారంభమైన తరువాత రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించరాదు. 144 సెక్షన్ అమల్లోకి వస్తుంది. అభ్యర్థులు, వారి మద్దతుదారులు కేవలం ఇంటింటి ప్రచారం మాత్రమే చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. రాజకీయ పార్టీల తరపున ప్రచారం చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వెళ్లిన వారు ఆయా నియోజకవర్గాలను వేడాల్సి ఉంటుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తారు. తెలంగాణలో శాసనసభ ఎన్నికల ప్రచారం మరికొన్ని గంటల్లో ముగియనుండటంతో ప్రలోభాల పర్వం మరింత జోరందుకోనుంది. నిజామాబాద్ జిల్లాలో ఓ పార్టీ అభ్యర్థి ఒక్కో ఇంటికి 10,000 రూపాయల చొప్పున పంపిణీ చేస్తుండగా ఖమ్మం జిల్లాలో మరొకరు 80 నుంచి 90% ఓటర్లే లక్ష్యంగా పంపకాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు 24 గంటల్లో పోలీసులు జరిపిన తనిఖీల్లో 14 కోట్ల రూపాయల విలువైన సొత్తు పట్టుబడింది. తెలంగాణలో నేటితో ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో ప్రలోభాల పర్వం మరింత ఊపందుకోనుంది. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే మొదలైన డబ్బు పంపిణీ ఈ సాయంత్రం తర్వాత నుంచి మరింత ఉధృతమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కీలక నియోజకవర్గంలో ఓ పార్టీ తొలుత ఇంటికి 10,000 చొప్పున ఇస్తున్నట్లు సమాచారం. ఇదే జిల్లాలో త్రిముఖ పోటీ ఉన్న సెగ్మెంట్లో ఓ పార్టీ ఓటుకు 5,000 ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓ కీలకమైన నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థి 90% ఓటర్లకు డబ్బులిచ్చినట్లు సమాచారం. మరో అభ్యర్థి ఓటుకు 3,000 చొప్పున పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది. ఇదే జిల్లాలో ద్విముఖ పోరు నెలకొన్న సరిహద్దు సెగ్మెంట్లో ఇద్దరు అభ్యర్థులు 80 నుంచి 90% ఓటర్లే లక్ష్యంగా ప్రలోభాలకు తెరతీసినట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ఓ పార్టీ అభ్యర్థి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూనే ఓటుకు 3,000 ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. మరో అభ్యర్థి 2,000, ఇంకొకరు 1,000 చొప్పున పంచేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. నిజామాబాద్ జిల్లాలోని ఓ స్థానంలో ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థి ఇంటికి 5,000 చొప్పున పంచాలంటూ స్థానిక నేతలకు సూచించినట్లు సమాచారం. ఇప్పటికే సదరు అభ్యర్థి కుక్కర్లు, చీరలు పెద్ద ఎత్తున పంపిణీ చేసినట్లు తెలిసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఓ ముఖ్య నియోజకవర్గంలో ప్రధాన పార్టీ నేతలు ఇవాళ ఇంటింటికి కిలో చికెన్ పంచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రలోభాల పర్వానికి అడ్డుకట్ట వేసేందుకు నిర్వహిస్తున్న తనిఖీల్లో గత 24 గంటల్లో 14 కోట్ల రూపాయల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు 9.63 కోట్ల నగదు, 4.27 కోట్ల విలువైన మద్యం, 5.96 లక్షల విలువైన మత్తుమందులు, 46.25 లక్షల విలువైన చీరలు, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 9వ తేదీ నుంచి ఇప్పటి వరకు 724 కోట్లు పట్టుబడినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్ ఇతర పార్ట్ టైం ఉద్యోగాలు చేసేవారి సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆయా సంస్థలతో మాట్లాడి ఆరోగ్య బీమా, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సదుపాయాలతో పాటు ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో సుమారు 3 లక్షలకు పైగా పార్ట్ టైం ఉద్యోగులు ప్రజలకు అనేక రకాల సేవలు అందిస్తున్నారని, వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకోవడం ప్రభుత్వాల బాధ్యత అన్నారు. ఆ దిశగా తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే విషయమై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ అందుకోని ఉద్యోగులు ఇవాళ తమ ఓటు ఉన్న నియోజకవర్గంలోని ఎన్నికల అధికారిని సంప్రదించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది తమ ఎన్నికల డ్యూటీ సర్టిఫికెట్ చూపి పోస్టల్ బ్యాలెట్ పొందాలన్నారు. అక్కడే ఉన్న ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని వికాస్ రాజ్ సూచించారు. ఈ సదుపాయం ఈ రోజు వరకే ఉంటుందని చెప్పారు. శాసనసభ ఎన్నికలు జరుగుతున్న తెలంగాణలో కర్ణాటక ప్రభుత్వం ఇక్కడి పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తప్పుపట్టింది. భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. తెలంగాణలో ప్రకటనలు ఇచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి తీసుకోలేదని, కనీసం దరఖాస్తు కూడా చేయలేదని తెలిపింది.
కర్ణాటక ప్రభుత్వం తమ పథకాల గురించి తెలంగాణ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమే అని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల నిబంధనలు ఎందుకు ఉల్లంఘించాల్సి వచ్చిందో ఈ సాయంత్రం 5 గంటల్లోపు వివరణ ఇవ్వాలని కర్ణాటక సీఎస్ను ఆదేశించిన ఈసీ తెలంగాణలో కర్ణాటక ప్రభుత్వ ప్రకటనలు తక్షణం నిలిపివేయాలని ఆదేశించింది. భూమి కనబడితే కబ్జా, అది ఖాళీ స్థలమైనా వివాదంలో ఉన్నదైనా అంతే. ఇంతేనా? మట్కా, మద్యం, బెట్టింగులు, రేషన్ బియ్యం, పేకాట, ఇలా ఆయన అక్రమార్జనకు ఏదీ అనర్హం కాదు. కర్నూలు జిల్లాకు చెందిన సదరు వైకాపా సీనియర్ ప్రజా ప్రతినిధి అక్రమ దందాలు, సెటిల్మెంట్లు చేసేందుకు ఏకంగా 20 మందితో ఓ ప్రైవేటు సైన్యాన్నే నియమించుకున్నారు. తన మాట విని చెప్పింది చేయకుంటే అధికారులకు బదిలీని బహుమతిగా ఇస్తారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవాలనే తపనతో సదరు నేత కుమారుడు కూడా మరింత దూకుడుగా అక్రమ దందాలు, సెటిల్మెంట్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన కర్నూలు జిల్లాలోని అధికార పార్టీకి చెందిన సీనియర్ ప్రజా ప్రతినిధి. అక్రమార్జన అవకాశం ఏదొచ్చినా ఆయన వదలరు. ముందుగా ఆయన కన్ను భూములపై పడింది. క్రమంగా అది తారాస్థాయికి చేరింది. పంచాయతీ చేశారంటే ఆ ఆస్తి ఆయనకో అనుచరులకు రావాల్సిందే. సెటిల్మెంట్లనే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న సదరు నేత కోట్ల విలువైన భూములు సెటిల్ చేసి తానే రాయించుకుంటారు. ఈ సెటిల్మెంట్లను తన దగ్గరకు తెచ్చేందుకు 20 మంది ఏజెంట్లను పెట్టుకున్నారు. ఆదోని చుట్టుపక్కల సమస్యాత్మకంగా ఉన్న భూములపై వాలే ఈ సైన్యం బాధితుల్ని సదరు నేత దగ్గరకు పంపిస్తారు. ఎలాంటి సమస్య రాకుండా సైన్యంలోని ప్రధాన అనుచరుడు ముందుగా తమ మనుషుల్లోని ఎస్సీలను బాధితుల వద్దకు పంపి ఆ భూమిని తమకే అమ్మేయాలని బెదిరిస్తారు. వారిపై బాధితులు తిరగబడితే తిరిగి వారిపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయిస్తామని భయపెడతారు. అలా భూములు స్వాధీనం చేసుకుని వెంచర్లు వేసి విక్రయిస్తారు. దందాపై బాధితులు స్టేషన్కు వెళితే పోలీసులే వారిని ఆ ప్రజా ప్రతినిధి వద్దకు పంపుతున్న పరిస్థితి. ఆదోని శివారు మండిగిర పంచాయతీ తిరుమల నగర్లో ఒక వెంచర్లో పార్కు కోసం వదిలిన 72 సెంట్ల స్థలాన్ని పంచాయతీ భూమి అని గతంలోనే బోర్డు పెట్టారు. ఇప్పుడు దాన్ని తొలగించి ప్లాట్లుగా మార్చి అమ్మకానికి సిద్ధం చేశారు వైకాపా నేతలు. ఇక్కడ సెంటు 10 నుంచి 15 లక్షల వరకు పలుకుతోంది. అంటే భూమి విలువ సరాసరి 8 నుంచి 10 కోట్లు. దీనిపై స్థానికులు జేసీకి ఫిర్యాదు చేయగా వారిని ఆ ముఖ్య ప్రజా ప్రతినిధి తన ఇంటికి పిలిపించుకున్నారు. ఆ భూమి తమ వాళ్లేదనని, వాళ్లు కోర్టులో కేసేశారని, అవసరమైతే మీరు కోర్టుకు వెళ్లండని హెచ్చరించినట్లు సమాచారం. ఆదోని శివార్లోని 352 సర్వే నంబర్లో దాదాపు 4.54 ఎకరాల్లో 1992లో 2 వ్యక్తులు వెంచర్ వేసి కొందరికి ప్లాట్లు కేటాయించారు. తర్వాత వీరు ఆ ప్లాట్లను డబుల్ రిజిస్ట్రేషన్లు చేయించగా భూమి తమదేనంటూ 424 మంది బయటకొచ్చారు. పంచాయతీ ఆ ప్రజా ప్రతినిధి వద్దకు రాగా బాధితులకు సెంటుకు 1,00,000 చొప్పున నామమాత్రపు ధర చెల్లించి లాక్కున్నారు. అదే భూమిని సెంటు 8 నుంచి 10 లక్షల వరకు విక్రయిస్తున్నారు. మండిగిరి పంచాయతీలో శాంతి అనే మహిళకు చెందిన 70 సెంట్ల భూమిని ఆక్రమించుకుని వెంచర్ వేశారు. ప్రశ్నిస్తే ఆ మహిళ కుటుంబానికి నామమాత్రపు ధర చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆదోని కేంద్రంగా పెద్ద ఎత్తున సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులకు ఆ ప్రజా ప్రతినిధి అండ ఉంది. గత మేలో జరిగిన ఐపీఎల్ సందర్భంగా పోలీసులు 6 నిర్వాహకుల్ని అరెస్టు చేసి 80 లక్షల నగదు, ఒక స్కార్పియో, 2 ద్విచక్ర వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో కీలక నిర్వాహకుణ్ణి వదిలిపెట్టారని ప్రజా ప్రతినిధి చెప్పినా వినలేదని సీఐని వీఆర్లోకి పంపిశారు. ఆ నిర్వాహకుడు ప్రపంచ కప్ పైన బెట్టింగులు నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇతనిపై ఇప్పటి వరకు 10కి పైగా కేసులున్నా ఆ ప్రజా ప్రతినిధి వెంట పార్టీ కార్యక్రమాల్లో యథేచ్ఛగా పాల్గొంటున్నారు. ఆదోనిలో దాదాపు 40 మంది మట్కా నిర్వాహకులు ఉన్నారని పోలీసుల అంచనా. ఒక్కొక్కరు రోజు 20,000 నుంచి 1,00,000 వరకు ఆడిస్తున్నారు. ప్రతి నిర్వాహకుడి నుంచి నెలవారీ మామూళ్లు ప్రజా ప్రతినిధి భార్యకు వెళతాయి. సదరు నేత అనుచరుల్లో కొందరు కర్ణాటక అక్రమ మద్యం రవాణా, విక్రయాలు చేస్తున్నా పోలీసులు నామమాత్రపు దాడులతో సరిపెడుతున్నారు. ఎప్పుడైనా తన అనుచరుల్ని పట్టుకుంటే వెంటనే వారిని విడిచిపెట్టారని ఈ నేత పోలీసులకు ఫోన్లు చేస్తారు. ఆదోని సబ్ డివిజన్ ఏఎస్పీగా అధిరాజ్ సింగ్ రాణాను గత మేలో ప్రభుత్వం నియమించింది. ఆయన బాధ్యతలు చేపట్టి పూజలు చేసిన అరగంటలోనే హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేశారు. డీఎస్పీ స్థానంలో ఐపీఎస్ అధికారి ఉంటే తమకు కష్టమని అప్పటికప్పుడు స్థానిక ప్రజా ప్రతినిధి వైకాపా ముఖ్య నేతకు చెప్పి బదిలీ చేయించారు. కుమారుడు సైతం తండ్రి బాటనే ఎంచుకున్నారు.
రేషన్ బియ్యం రవాణాలో ఈ ప్రజాప్రతినిధి వారసుడు కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఆయన ఈ దందా నిర్వహణకు ఒక సిండికేట్ ఏర్పాటు చేయించారు. ఆ సిండికేట్ బియ్యాన్ని కర్ణాటక వంటి ప్రాంతాలకు తరలిస్తోంది. అధికారులు ఎలాంటి ఆటంకం కలిగించకుండా ముందే చూసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైకాపా మద్దతుదారులైతే ఎక్కడున్నా ఓటు హక్కు ఉంటుంది. అదే ప్రత్యర్థి పార్టీకి చెందిన వారిదైతే ఏదో కారణంతో తొలగిస్తారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఓటరు జాబితా సవరణలో తవ్వే కొద్దీ తప్పులు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. ఓటరు జాబితాలో పేర్లు కోల్పోయిన కొందరు ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా ఓటు హక్కు కల్పించని అధికారులు డబుల్ ఎంట్రీలు, చనిపోయిన వారి పేర్లు మాత్రం తొలగించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మీరు చూస్తోంది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 63వ డివిజన్లోని ఇల్లు. ఇందులో ఉంటోంది నలుగురు. కానీ ఈ ఇంటి నంబర్ పేరుతో ఓటరు జాబితాలో ఏకంగా 51 ఓట్లున్నాయి. అభ్యంతరాలు వ్యక్తం చేస్తే 30 ఓట్లు తొలగించారు. 21 ఓట్లు అలాగే ఉంచారు. జాబితాలో పేరున్న ఓటర్లకు ఫోన్లు చేస్తే మేం కడపలో ఉన్నాం, మా ఓటు ఉంచండి, వచ్చి వేస్తామంటూ బూత్ స్థాయి అధికారులకు సమాధానం చెబుతున్నారట. బిఎల్ఓలు కూడా వాటిని తొలగించకుండా అలానే ఉంచారు. దీనిపై నున్న పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేసినా కేసు పెట్టలేదు. కనీసం విచారణ చేయలేదు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇలాంటి చిత్ర విచిత్రాలు చాలానే ఉన్నాయి. మొత్తం 257 పోలింగ్ బూత్లుంటే కేవలం 98 బూత్ల పరిధిలోనే 26,458 అభ్యంతరాలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయి. డిసెంబర్ 3, 4 తేదీల్లో మిగతా బూత్లలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మధురానగర్ 162 పోలింగ్ బూత్ పరిధిలో అసలు ఇంటింటి సర్వే జరగలేదు. ఈ బూత్ పరిధిలో మృతుల పేర్లతో దాదాపు 35 ఓట్లు ఉన్నాయి. 29వ డివిజన్లోనూ 10 పోలింగ్ బూత్ల పరిధిలోనూ 305 మంది మృతుల పేర్లు ఓటరు జాబితాలో యథాతథంగా ఉన్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 15,000 మంది చనిపోయిన వారి పేర్లు ఉన్నట్లు గుర్తించి కమిషనర్కు ఫిర్యాదు చేశారు. డబుల్ ఎంట్రీలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 58వ డివిజన్లోని తోటవారి వీధిలో 2 అపార్ట్మెంట్లలో 18 ఏళ్లు దాటిన వారు 178 మంది ఓటు హక్కు కోసం 2 సార్లు దరఖాస్తులు చేసినా వారికి అవకాశం ఇవ్వలేదు. ఇక్కడ తెలుగుదేశం సానుభూతి పరులున్నారనే కారణంతోనే ఓటు హక్కు కల్పించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని కృష్ణలంక నది ఒడ్డున నివసించే వారిని అక్కడి నుంచి లేపేశారు. మొత్తం 714 మంది 59వ డివిజన్ పరిధిలోని రామానగర్లో నివాసం ఏర్పరచుకున్నారు. వారు తమ ఓట్లను సెంట్రల్ నియోజకవర్గంలోకి మార్చాలని, కొత్తగా ఓటు హక్కు ఇవ్వాలని దరఖాస్తు చేసినా మోక్షం లభించలేదు. ఎన్నికల జాబితాల్లో మార్పులు చేర్పులు నిరంతరం కొనసాగుతాయని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ ప్రక్రియ వేగవంతం కావట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మత్స్యకారులకు వైకాపా ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి సీదిరి అప్పలరాజు హామీ ఇచ్చారు. జెట్టీలు నిర్మించలేదన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. శ్రీకాకుళం ఎచ్చెర్ల నియోజకవర్గం చిలకాపాలెంలో వైకాపా సామాజిక బస్ యాత్రలో మరో మంత్రి ధర్మాన ప్రసాదరావుతో కలిసి పాల్గొన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు గంగపుత్రులకు ఏం చేశారని మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు. వైకాపా ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మూడోసారి వివాహం చేసుకున్నారు. ఏపీ అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్న సుజాతను ఏలూరు జిల్లా కైకలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మూడో పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహానికి జయమంగళ రెండో భార్య సునీత సాక్షి సంతకం చేశారు. ఆయన మొదటి భార్య అనారోగ్యంతో మృతి చెందారు. వారికి ఒక కుమార్తె ఉన్నారు. రెండో భార్య సునీతకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. సొంత స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకుంటున్న తమపై పిడుగురాళ్ల 16వ వార్డు వైకాపా కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి అతని అనుచరులతో దాడులకు పాల్పడుతున్నారని ఓ సైనికుడి భార్య ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న స్థలంలో ఇప్పటికే రోడ్డు కోసం 7 అడుగులు వదిలేసినా మరింత స్థలం కావాలని ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు. అంగీకరించకపోవడంతో తనపై, కుటుంబ సభ్యులపై మారణాయుధాలతో దాడి చేసి గాయపరిచారని స్పందన కార్యక్రమంలో ఎస్పీ రవిశంకర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. వైకాపా నేత నుంచి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని ఎస్పీకి విన్నవించుకున్నారు.
7 అడుగుల బజార్ అండి అది కూడా మేము వదిలిన బజారు. అక్కడ మాకు ఎక్స్ట్రా రోడ్డు కావాలి అని చెప్పేసేసి వెనక బజార్లో ఎమ్మెల్యేని కలవటం జరిగింది. వాళ్ళు మమ్మల్ని అడిగితే మేమైతే ఇవ్వలేము అని చెప్పామండి. అయితే ఆ కౌన్సిలర్ అయిన వాసుదేవ్ రెడ్డి గారు ఆ బజారు వాళ్ళకి ఎలా అయినా ఇప్పించాలి, ఎక్స్ట్రా కూడా కావాలి అని చెప్పేసి పద్దాక మా మీద దాడికి రావడం జరుగుతుంది. ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేయలేదండి. వాసుదేవ్ రెడ్డి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని బాగా టార్చర్ అయితే చేస్తున్నాడు. మా ఇక్కడ ఇండియన్ ఆర్మీలో చేస్తూ ఉంటారు. దేశం కోసం సేవ చేస్తూ ఆయన అక్కడ దేశాన్ని రక్షిస్తుంటే వాళ్ళ సొంత కుటుంబానికి ఇక్కడ రక్షణ లేకుండా పోతుంది. నాకైతే న్యాయం జరగాలని కోరుకుంటున్నానండి. రక్షణ రంగంలో భారత్ అగ్రగామి దిశగా అడుగులు వేస్తోందని రక్షణ శాఖ సాంకేతిక సలహాదారు జి సతీష్ రెడ్డి చెప్పారు. విజయవాడలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఏపీ మహాలక్ష్మి గ్రూప్ ఆధ్వర్యంలో ప్రముఖ ఇంజనీరు యార్లగడ్డ శ్రీరాములు 20వ ధార్మిక ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఆత్మనిర్భర భారత్ దిశగా రక్షణ వ్యవస్థ అభివృద్ధి అనే అంశంపై సతీష్ రెడ్డి ప్రసంగించారు. రానున్న 2-3 ఏళ్లలో దేశ రక్షణ రంగ ఎగుమతులు $5 బిలియన్ చేరుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదివరకు మనం రక్షణ రంగం అంటే మొత్తం ఇంపోర్ట్ చేసుకునేటువంటి వాళ్ళు, బయట నుంచి కొనుక్కుంటుంటే వాళ్ళు. ఈరోజు మారింది. మనం ఎగుమతులు దిశగా మొదలైపోయాం. ఆల్రెడీ ఎగుమతులు మొదలైపోయాయి. ఈరోజు మనం ఎయిర్క్రాఫ్ట్లో పెట్టేటువంటి ఒక 150 కిలోమీటర్లు చూడగలిగేటువంటి ఒక రేడార్ని ప్రపంచంలో 2-3 దేశాలు తయారు చేసినట్టు రేడార్ని మనం తయారు చేసుకున్నాం. మన దగ్గర ఉంది. దానికోసం వస్తున్నారు. ఏదైతే జలాంతర్గ్రాములు సబ్మెరీన్స్ ఉంటాయో అవి నీళ్లలోనే లోపల ఒక 15-14 రోజులు ఉండాలి అంటే ప్రతిరోజు లేకపోతే పైకి రావాలి. అది అన్ని రోజులు లోపల ఉండాలంటే దానికి ఒక కొత్త టెక్నాలజీ ఉంటుంది, ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ అని. జర్మనీ తర్వాత ప్రపంచంలో ఆ టెక్నాలజీని తయారు చేసి సబ్మెరీన్స్లో పెట్టేటువంటి ఒక దేశం ఈరోజు రెండోది భారతదేశం. ఈ టెక్నాలజీ మనం తయారు చేసుకున్నాం. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో 2 రోజులు పొడిగించారు. తొలుత కుదిరిన 4 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం సోమవారం నాటికి ముగిసింది. అయితే ఖతార్, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో మరో 2 రోజులు పొడిగించేందుకు ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి హమాస్ 58 మంది బందీలను, ఇజ్రాయెల్ 114 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేశాయి. 4వ విడతలో భాగంగా హమాస్ 11 మంది బందీల విడుదల చేసింది. ఇజ్రాయెల్ 33 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనుంది. ఈ ఒప్పందం ప్రకారం హమాస్ ప్రతిరోజు తమ వద్ద ఉన్న బందీల్లో 10 మందిని విడిచిపెట్టాల్సి ఉండగా ఒక్క బందీకి 3 చొప్పున పాలస్తీనాకు చెందిన ఖైదీలను ఇజ్రాయెల్ వదిలిపెట్టనుంది. ఉత్తరాఖండ్ సొరంగంలో చిక్కుకుపోయిన 41 మందిని రక్షించడానికి బొగ్గు గనుల్లో సన్నని మార్గాలను తవ్వడంలో నిపుణులైన ర్యాట్ హోల్ మైనింగ్ నిపుణులను రప్పించారు. ఆగర్ యంత్రం దెబ్బతినడంతో ఆగిపోయిన పనులను వారు చేపట్టనున్నారు. శిథిలాల గుండా పంపించిన 800 మిల్లీమీటర్ల వ్యాసార్థం కలిగిన పైప్లోనికి ర్యాట్ హోల్ మైనింగ్ నిపుణులు వెళ్లి డ్రిల్లింగ్ పనులు చేయనున్నారు. 800 మిల్లీమీటర్ల పైప్లోకి 3 ర్యాట్ హోల్ మైనింగ్ నిపుణులు వెళతారని రాకేష్ రాజ్పుత్ అనే నిపుణుడు చెప్పారు. వారిలో ఒకరు డ్రిల్లింగ్ పనులు, మరొకరు శిథిలాలను సేకరించడం, ఇంకొకరు శిథిలాలను ట్రాలీలో బయటకు తెస్తారని వెల్లడించారు. ర్యాట్ హోల్ మైనింగ్ పద్ధతి ద్వారా 24 గంటల్లో 10 మీటర్ల మేర శిథిలాలను తొలగించవచ్చని నిపుణుడు చెబుతున్నారు. మరోవైపు సొరంగంలో చిక్కుకున్న 41 మందిని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన కోటి దీపోత్సవంలో పాల్గొన్న ప్రధాని కార్మికులు సురక్షితంగా బయటపడాలని, కార్తీక దీపం వెలిగించి భగవంతుడిని ప్రార్థించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రకృతి నుంచి నిరంతరం సవాళ్లు ఎదురవుతుండటంతో సహాయ చర్యలను అప్రమత్తంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. దేశం మొత్తం తమ వెంటే ఉందన్న ధైర్యాన్ని కార్మికుల కుటుంబ సభ్యులకు అందించాలని ప్రధాని మోదీ కోరారు.